నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రోజు మరపురాని మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్ హాజరయ్యి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. అమర్ హై అమర్ హై అమర్ హై కొనసాగిద్దాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. ఈరోజు వనపర్తి గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి ఆదేశానుసారం వనపర్తి క్యాంప్ ఆఫీసులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటుంటాము. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైన మరియు కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తి. దాదాపుగా 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజుల్లో 1460 కిలోమీటర్ల పాదయాత్ర మామూలు విషయం కాదు. అది ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్న కష్ట సుఖాలు అన్నీ తెలుసుకొని దాని తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడం జరిగింది. అధికారం తీసుకొచ్చిన వెంటనే ఆయనను మొట్టమొదటిగా పేద ప్రజల గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. పేదలు ఉన్న కష్ట సుఖాలు తెలుసుకొని ఆ రోజు పాదయాత్రలో దాని ప్రకారంగా ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. మరియు మహిళా మనులను ఒక మంచిగా ఆర్థికంగా మంచిగా ఎదగాలని చెప్పి ఒక సంఘాలను బలోపేతం చేసుకోవడానికి ఉచిత వడ్డీ లేని రుణాలను అందించిందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మనకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి, మనకు రోడ్లు వచ్చాయి, మనకు అన్ని వచ్చాయి. మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి ఆయన హైవిషన్ కృషి చేశాడు. ఆయన ఈరోజు మా మధ్యలో లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. కానీ అయినా కానీ మేము ఆయన ఆశయాలను ఇలాగే మేము కొనసాగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తా ఉన్నది ఈ ప్రభుత్వం కూడా.